ఏపీలో రెండు ప్రధాన న్యూస్ ఛానళ్లు ట్రెండ్ మార్చినాయి. అధికార పార్టీని కాదని విపక్షానికి అనుకూలమైన స్టాన్స్ తీసుకుంటూనే ఢిల్లీ వైపు నుంచి నరుక్కొచ్చేందుకు సిద్ధమైనవి. ఈ ట్రెండ్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం పుట్టిస్తోంది. ఏపీ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఎంత పెక్యులియర్గా ఉంటుంది అనే విషయాన్ని మరోసారి మనకి పట్టిస్తోంది. ఇంతకీ అధికార పక్షాన్ని కాదని ఆ రెండు ప్రధాన ఛానళ్లు క్లియర్ కట్ స్టాండ్ ఎలా తీసుకోగలిగినాయి? తీసుకున్నా కానీ అధికార పక్షం సైలెంట్ స్పెక్టేటర్గా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏపీ రాజకీయాల్లో మీడియా అనేది వెరీ ఇంటిగ్రల్ పార్ట్ కదా. రాజకీయం వేరు, మీడియా వేరు కానే కాదు. మీడియా ఆధారంగానే రాజకీయం నడుస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళైతే కదిలినా మెదిలినా కెమెరా వైపు చూస్తూ రికార్డ్ అవుతోందా లేదా, పబ్లిసిటీ వస్తోందా లేదా అని చూసుకునే సిచ్యువేషన్లో ఉండడము, మీడియా బేస్డ్గానే స్ట్రాటజీస్ అమలు చేయడం చూస్తూ ఉన్నాం కదా. మరి ఇలాంటి రాష్ట్రంలో రెండు ప్రధాన ఛానళ్లు పొలిటికల్ స్టాండ్స్ మార్చినాయి. ఇప్పటి వరకు న్యూట్రల్గా ఉన్నట్టు కనిపించిన ఆ రెండు ఛానళ్లు ఇప్పుడు క్రిటికల్ స్టాండ్ తీసుకున్నాయి అధికార పక్షం విషయంలో. పైగా ఇక్కడ ఒక లెక్క క్లియర్ కట్ గా తెలుసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఒక డజన్ న్యూస్ ఛానళ్లు ఉన్నాయి తెలుగులో అని అనుకుంటే గనక అందులో ఈ రెండు ఛానళ్ల వ్యూవర్షిప్ దాదాపు 60%. మిగతా భజన కొట్టి బాకా ఊదే ఛానల్స్ అన్ని కూడా కలిసిన ఈ రెండు ఛానల్స్ తో పోలిస్తే కనీసం సగం కాదు కదా, 30-40% వెయిటేజ్ కూడా లేదు వాటికి. అందుకోసమే ఈ రెండు ఛానల్స్ స్టాండ్స్ గురించి ఇంత చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏం స్టాండ్స్ తీసుకున్నాయి ఆ రెండు ఛానళ్లు? కాస్తో కూస్తో విపక్షం వైపు నుంచి వాయిస్ వినిపించడానికి ట్రై చేస్తున్నాయి. అసలు అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని చాలా క్రిటికల్గా కూలంకషంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాయి. సహజంగానే అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరు చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో ఉండరు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా పడింది. పైగా ఈ మధ్యన విశాఖలో జరిగిన పెట్టుబడుల సమ్మిట్ అనే ఈవెంట్కి ఈ రెండు ఛానల్స్కి కూడా ఎంట్రీ దొరకల అధికారికంగా. అంటే సాక్షితో పాటు ఈ రెండింటిని కూడా అధికార పక్షం బాయ్కాట్ చేసింది. అవునా, అధికార పక్షం బాయ్కాట్ చేస్తే, దూరం పెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కదా. ఆర్థికంగా ఆ ఛానళ్ల మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది కదా. పైగా 2014 తర్వాత ఇలాంటి ఇంపాక్ట్ ఆ రెండిట్లో ఒక ఛానల్ ఫేస్ చేసింది కదా. అంటే ఎస్, అప్పటి సిచ్యువేషన్ వేరు, ఇప్పటి ఫైనాన్షియల్ అండ్ మీడియా ల్యాండ్స్కేప్ వేరు, మారింది అప్పటితో పోలిస్తే. ఎలాగంటే ఇప్పుడు నేషనల్ మార్కెట్ పెరిగింది, యాడ్ రెవెన్యూ పెరిగింది ఆ ఛానళ్ళకి. ఆ తర్వాత ఏ ఛానల్కైనా కానీ రెవెన్యూ అంటూ ఉంటే మెజారిటీ ఆఫ్ ద ఆదాయం హైదరాబాద్ నుంచి ఇతర మెట్రోల నుంచే వస్తుంది. పైగా ఇవాళ రేపట్లో డిటిహెచ్ల సర్జ్ అయిన తర్వాత, యూట్యూబ్ బేస్డ్గా వ్యూవర్షిప్ టర్న్ అవుతూ ఉన్న తర్వాత అధికారంలో ఉన్నవాళ్ళు కేబుల్ కట్ చేసినంత మాత్రాన పెద్దగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉండట్లా. అందుకోసం ఛానళ్ళు క్లియర్ కట్గా నిర్ణయం తీసుకోగలిగాయి. మరి మేనేజ్మెంట్లు మిగతా వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటాయి కదా, ఆ విషయాల్లో కూడా తొక్కి పెట్టడానికి ట్రై చేయొచ్చు కదా. అంటే ఎస్, అలాంటి ప్రయత్నాలు ఎలాగో ఉంటాయి. అందుకోసమే ఆ ఛానళ్ళు ఢిల్లీ వైపు నుంచి వ్యూహాత్మకంగా పావులు కదిపాయి. అది ఎలాగో తెలుసా? ఆ రెండు ఛానళ్లలో ఒకటి దేశవ్యాప్తంగా లీడింగ్ నెట్వర్క్స్లో ఒకటి టాప్ 4లోనూ 5లోనూ ఉంటుంది. మిగతా అన్ని భాషల్లోనూ గట్టిగా ఉంది, రీసౌండింగ్ వచ్చే స్థాయిలో. అందుకోసమే అక్కడ అన్ని చోట్ల ప్రో బీజేపీ స్టాండ్ ఉంది కాబట్టి ఇక్కడ అధికార కూటమిలో ఉన్న మేజర్ పార్టీకి చిర్రెత్తించినా కానీ ఏమీ చేయలేని పరిస్థితి. చూస్తూ ఉండాల్సిందే, ఎందుకంటే బీజేపీని కాదని అడిగేసే పరిస్థితి లేదు కదా. ఇక రెండో ఛానల్ కూడా చాలా వ్యూహాత్మకంగా తెలుగులో మాత్రమే ఉన్నా కానీ ఢిల్లీ వైపు నుంచి అడుగు ఆ ఛానల్ కూడా వేసింది. 2024 ఎన్నికల ముందు వాటంగా మోడీ ఇంటర్వ్యూ చేయటమే కాదు, హిందూ ధర్మ ఉద్ధరణ కోసం అసలు వెలుగులు పనిచేస్తున్నాము ప్రతి సంవత్సరం అనే ఇండికేషన్ ఇచ్చి అతుక్కుంది ఐడియాలజీ పేరుతో. అందుకోసమని బీజేపీ ప్రొటెక్టెడ్ లేయర్ ఆ ఛానల్కి వచ్చింది. ఇక్కడ కూటమిలో ఉన్న ప్రధాన భాగస్వామి పక్షం ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ వెనక బిగ్ బాస్ ఉంటాడు, బీజేపీ ఉంటుంది, మోడీ ఆశీస్సులు ఉంటాయి. అందుకోసమని ఇప్పుడు ఈ రెండు ఛానళ్లు చాలా ధీమాగా క్రిటికల్ స్టాండ్ తీసుకున్నాయి. మరి దీని ఇంపాక్ట్ అండ్ ఇంప్లికేషన్స్ ఎలా ఉండొచ్చు? రెండు జరుగుతాయి. ఒకటి, కాస్త కూస్తో విపక్షానికి వైసీపీకి ఊపిరి వస్తుంది, కాస్త సపోర్ట్ దొరుకుతుంది వాదన వినిపించేందుకు. ఇక రెండోది, అధికార పక్షం విషయంలో వీళ్ళు క్రిటికల్గా ఉండటం మూలన వాస్తవాలు బయటకు వస్తాయి, రియాలిటీ ఏంటో ప్రజలు అర్థం చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. ఇప్పటి వరకు ఆ సిచ్యువేషన్ లేదు కదా. అయితే భజన బాకా కొట్టడం, లేకపోతే కనుక భయపడి మెదలకుండా ఉండాల్సిన సిచ్యువేషన్
సిచ్యువేషన్ మీడియా సంస్థల్లో ఉంది కదా. ఆ ఇష్యూని ఈ 2 ఛానళ్ళు చాలా వ్యూహాత్మకంగా టాక్టికల్గా పరిష్కరించుకోగలిగినాయి అనమాట. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్. ఆ తర్వాత ఇక్కడ బయటపడుతున్న ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఈక్వేషన్ కూడా ఒకటి ఉంది. అదేంటో తెలుసా? రాష్ట్రంలో అధికారంలో కీలక భాగస్వామిగా ఉన్న ప్రధాన పక్షంగా ఉన్న రాజకీయ పార్టీకి విరుద్ధంగా క్రిటికల్గా స్టాండ్ తీసుకున్న సంస్థలకి కేంద్రంలో బీజేపీ దన్నుగా నిలవడం అంటే అర్థం ఏంటి? ఏపీ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది మరోసారి అనే కదా దాని అర్థం. అంటే ఏపీలో ఎవరైనా అధికారంలో ఉండని వాళ్ళు మనతో ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఉంటారు. అలాగని ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్ళు మీడియాని విచ్ హంటింగ్ చెయ్యాలి అనుకుంటే కనుక బీజేపీ ఆశీస్సులు ఉన్నంత వరకు అలాగే చేయడం వీలు కాదనమాట. అంటే కూటమిగా ఉన్నంత మాత్రాన బీజేపీ అన్ని విషయాల్లోనూ ఇక్కడ ప్రధాన పక్షాన్ని రీజనల్ పార్టీని వెనకేసుకు రాదు అని చెప్పడానికి ఇదొక వ్యూహాత్మకమైన ఎగ్జాంపుల్ ఏమో అని అనిపిస్తూ ఉంది. ఇదే అసలు ఇందులో మోస్ట్ క్రూషియల్ ఇన్సైడ్ ఫ్యాక్ట్. ఇంట్రెస్టింగ్ కదా. మరి ఇంత ఇంపాక్ట్ ఉండే ఈ 2 ఛానల్స్ తీసుకున్న స్టాండ్ ఏపీ రాజకీయాల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? భవిష్యత్తులో ముందు రాజకీయం ఎలా మారేందుకు అవకాశం ఉంది? అన్నిటికీ మించి బీజేపీ ఎంత మెటికులస్గా ఉంటుంది, క్లియర్ కట్గా ఉంటుంది అని చెప్పడానికి ఈ సిచ్యువేషన్ మరో ఎగ్జాంపులా? లెట్ us డిబేట్. మీ ఒపీనియన్ కామెంట్స్ చేయండి. అన్నట్టు ఆ 2 ఛానల్స్ ఏంటో మీకు తడితే గనక కామెంట్స్లో చెప్పండి.